జరుగుతుంది. ఈ లోపే ఎస్ఐ గారు వచ్చి ముందు లారీ వాడిని టపా టపా కొట్టాడు. ఆయన ఎవరితో సరిగ్గా అడిగాడు. అలా నేను చూపించేసరికి మా అబ్బాయి కాడికి వచ్చాడు. ఎవరిని సరుకు నువ్వేనా వాడుతున్నాను అన్నాడు. చొక్కా పట్టుకొని టప్పి మనకి కొట్టుకుంటూ జీప్ ఎక్కించుకొని బూతులు తిట్టుకుంటూ తీసుకెళ్లాడు సార్. నేను ఎంత ఇంత మధ్యలో అడుగున్నాను సార్. నా కొడుకుని ఎందుకు కొడుతున్నారు, నా కొడుకు ఏం తప్పు చేశాడని బట్టలు అడుగున్నాను సార్. అయినా కానీ ఏమన్నా సమాధానం చెప్పకుండా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు సార్. జీప్ ఎక్కుతాలేదు నా కొడుకు అని బూతులు అవి తిట్టాలని చెప్పలేని మాటలు తిట్టుకుంటూ తీసుకుపోయారు సార్. మళ్ళీ అక్కడికి పోయినాక మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే అమ్మ నన్ను మళ్ళీ తీసుకుపోతున్నారమ్మ నాకు ఫోన్ చేసి బిడ్డ ఏడ్చాడమ్మ. మళ్ళీ తర్వాత 12:30 వరకు వాడి కోసం కాపలా కాసుకొని ఏడుస్తా ఆయన ఏఎస్ఐఎన్ గారి ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేశాను సార్. మా అబ్బాయి ఇన్ని దెబ్బలు దగ్గర సార్, నొప్పులు పుడుతున్నాయి సార్, దీని మాత్రం వేసుకుంటాడు సార్ అని బట్టలు ఆడుకుంటే అమ్మ పంపిస్తామని 12:30 వరకు ఎస్ఐ గారు వచ్చి లారీ డ్రైవర్ మీద చేయి చేసుకోవడం, అలాగే షాప్ ఎవరిని అడగడము, నన్ను కొట్టడము, స్టేషన్ లో జీప్ లో తీసుకెళ్లి జీప్ లో కొట్టడం జరిగింది. మళ్ళీ స్టేషన్ దగ్గర అక్కడ బాగా చేతులు వాచిపోయేటట్టు బాగా కొట్టారు ఫైబర్ లాఠీ తోటి. తర్వాత మా నాన్నగారు అసలు షాప్ లోనే లేరు. అక్కడ గోడం కాడి నుంచి నాన్నగారు వచ్చి షాప్ కాడి నుంచి స్టేషన్కి వచ్చాయి. ఆయన సార్ నమస్తే సార్, మా అబ్బాయిని తీసుకొచ్చారు అని అడిగారు. అడిగినందుకే నువ్వే నా షాప్ ఓనర్ అని చెంపలు వాచిపోయేటట్టు కొట్టారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.